నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. చాలా సంతోషదాయకం. అలాగే శ్రీ బాలరాజ్ సార్ కూడా ఈరోజు కలిసి రావడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం అంటూ తెలియజేస్తూ వారికి గట్టి చప్పట్లతో మొత్తం బృందానికి మనం స్వాగతం పలుకుదాం. కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా శ్రీ సాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఒక మంచి సాంగ్ తో ఈ ప్రోగ్రామ్ ని మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా మార్గం తరతరాల బలది మార్గం ఆత్మలోని వేదనం మమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భూమి పొరలలో పురుడుని పోసి రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా నవాలు ఏనాడైనా అనామికత సందేశం హైదవ జీవన సారం అనామికత సందేశం హైదవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దేరుణం జనని జన్మ కారణం జన్మభూమి దేరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం మమతల సిరులై తన్నయ జరులై మనం సాగాలి సమరమున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలము ఆశించని ధర్మ వీరులం మనం కర్మఫలము ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదగమన జీవనం. థ్యాంక్ యూ టు ఆల్. నేడు మన పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవాన్ని చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే సార్ గారికి మా పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. మన ఎమ్మెల్యే సార్ గారు మనకు ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో చాలా అభివృద్ధి పథకాలను చేపట్టారు సార్ గారు. ఒక మన బాన్స్వాడలో తీసుకుంటే పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, రోడ్లు, ట్యాంక్ బండ్, దేవాలయాలు తెలంగాణ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ी दीवाने की जहाँ बोर सुहानी देखी एक रोज वहीं मेरी शाम हो कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा
मैं तेरा परिंदा आंचल तेरा रहमा रंग बिरंगा ऊंचा आसमां से हो तेरा तिरंगा जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे मंजूर हमें जो भी तू चुने रेशम का हो मधुशाला या कफन सिपाही वाला ओढ़ेंगे हम जो भी तू बुने ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा। मैं एक शेर कहना चाहती हूँ। हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं, हम अपनी जान के दुश्मन को अपनी जान कहते हैं, मोहब्बत की इसी मिट्टी को मुल्क हिंदुस्तान कहते। मैं जब मर जाऊँ तो मेरी अलग पहचान लिख देना, मैं जब मर जाऊँ तो मेरी अलग पहचान लिख देना, लहू से मेरी पहचानी पर हिंदुस्तान लिख देना। थैंक यू। థ్యాంక్ యూ ఫిర్దోస్. గానే మా పాఠశాలకు ఒక కొత్త రూప్ వచ్చింది సార్. ఇంతకు ముందు ఉన్న పాత బిల్డింగ్ కూల్చివేసి ఒక ఆట స్థలము, తర్వాత ఒక అందమైన భవనము, పాత బిల్డింగ్ కూడా కలర్ వేయించడం మీ ద్వారానే జరిగింది సార్. మా పిల్లలు ఎప్పుడు సరదా అంటే చదువుతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే వాళ్ళకి మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు చదువు బాగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా పాఠశాల అన్ని హంగులతో మంచి రూపంతో చాలా అందంగా తయారైంది. కాబట్టి స్ట్రెంత్ కూడా పెరిగింది సార్. మా హెడ్ మాస్టర్ సార్ వాళ్ళకి చదువుతా అంటే సార్ చాలా కష్టపడి పనిచేస్తారు. సో స్ట్రెంత్ కూడా పెంచాము. 326 ఉండేది ఇప్పుడు 400 ఎబో అయిపోయింది. ఇలాగే మేము 500 ఎబో కూడా చేస్తాము. మా స్ట్రెంత్ ని చేయడానికి కారణం ఏంటంటే పాఠశాలలో ఉన్న ఫెసిలిటీస్. ఇంతకుముందు టాయిలెట్స్ కూడా లేవు, ఆడపిల్లలకు టాయిలెట్స్ లేవంటే చాలా కష్టం అనమాట. అలాంటి పరిస్థితుల్లో రన్నింగ్ వాటర్ తో ఉన్న టాయిలెట్స్ వచ్చాయి కాబట్టి పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు. ప్రైవేట్ పాఠశాల నుంచి సార్ 50 మెంబర్స్ వచ్చారు సార్ ఈ సంవత్సరము. అది చాలా నాకు ఒక అచీవ్మెంట్ గా తీసుకుంటున్నాము. అలాగే మంచి రిజల్ట్స్ కూడా తీసుకొస్తాం. మా స్టాఫ్ మెంబర్స్ కూడా సార్ ఇంతకు ముందు ఒక్కొక్క సబ్జెక్ట్ కి వేకెన్సీలు ఉండేవి, ఇప్పుడు అన్ని సబ్జెక్టులకి 3 మెంబర్స్ 2 మెంబర్స్ ఫుల్ఫిల్ స్టాఫ్ వచ్చేసారు. సో మంచి విద్యను విద్యార్థులకు అందిస్తాము, మంచి చదువు చెప్పి పిల్లల్ని మంచి భావి భారతులుగా తయారు చేస్తామని మేము ఈ సభ ద్వారా మీకు మాటిస్తున్నాం సార్. అలాగే మీరు మా పాఠశాలని అప్పుడప్పుడు సందర్శించాలి మరియు మా పాఠశాలలో ఏవైనా లేకపోతే మేము ఖచ్చితంగా మీ దగ్గరికి ఒక ఆడపిల్లల్లాగా మీ ఇంటి ఆడపడుచులాగా వచ్చేసి ఒక పౌరుల్లాగా కాదు సార్, మీ ఇంటి ఆడపడుచులాగా వచ్చేసి అడుగుతాం సార్. మీరేం కోపంగా రాకుండా మా కోరికలు నెరవేరుస్తారని మేము ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందు మీరు వెళ్ళిన పాఠశాల హెడ్ మాస్టర్ గారు సత్యమణిని, అలాగే మా అమ్మ కూడా మీకు తెలుసు ఎంపీటీసీ విజయలక్ష్మి. నేను ఇంతకుముందు బిర్కూర్ పాఠశాలలో పనిచేసి ఉన్నాను, మీకు పరిచయం కానీ ఈ స్కూల్లో చదువుకున్నాను సార్. నేను సార్ డిగ్రీ నేను ఓపెన్ యూనివర్సిటీ అంటే నాకు ఎర్లీ మ్యారేజ్ సార్. అయినా నేను జరీనా కూడా నాతో పనిచేసింది సార్ వాళ్ళ మిస్సెస్. నేను ఇక్కడే చదువుకొని ఇక్కడే పనిచేస్తున్నాను. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావాలని కూడా ఆశిస్తున్నాను వాళ్ళమే కాబట్టి ఇంత స్వతహాగా మీతో మాట్లాడగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ. అబ్జర్వ్ చేస్తున్నాం మీ రాజకీయ జీవితం, మీరు స్టార్ట్ చేసిన ప్రాసెస్ అక్కడి నుంచి పిఐసిసి ప్రెసిడెంట్ దేశాపేట నుంచి, ఎన్డీసీసీ నిజామాబాద్ నుంచి, తర్వాత ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు మినిస్టర్ గా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ గా మరియు అసెంబ్లీ స్పీకర్ గా మీ యొక్క రాజకీయ ప్రస్థానం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మీకు మేము తెలియము కానీ మాకు మీరు బాగా తెలుసు. ఎందుకంటే మీ యొక్క హార్డ్ వర్క్, మీ కమిట్మెంట్, మీ డెడికేషన్, మీ యొక్క డిసిప్లిన్, ప్రజలకు సేవ చేయాలన్న మీ యొక్క గొప్ప ఆశయం, అవన్నీ మేము దగ్గరుండి చూస్తున్నాం. ఏదో స్టేజ్ మీద మాట్లాడుతున్నా కాబట్టి నేను ఏదో ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు సార్. ఇది నా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇన్నేళ్లలో మాకు అవకాశం రాలేదు, మీతో డైరెక్ట్ మాట్లాడే ఛాన్స్ నాకు రాలేదు. కాబట్టి ఐఎమ్ సెయింగ్ ఫస్ట్ టైం, ఐఎమ్ డైరెక్ట్లీ మీటింగ్ ఫస్ట్ టైం విత్ యూ సార్. సో ఆ సందర్భంగా ఇట్లా ఒక రాజకీయవేత్తగా, చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు మనకు సమాజంలో, దేశంలో, కానీ ప్రజలకు సేవ చేయాలని ప్రతి నిమిషం ఆలోచించే ఒక గొప్ప నాయకులుగా మీరు ఎదిగిన విధానం
వెరీ హంబుల్, ఇట్స్ అ వెరీ గ్రేటెస్ట్ థింగ్స్ ఫర్ అస్. సో ఎందుకంటే ఇక్కడికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మేము మొన్ననే వచ్చాం 22లో. మేము వచ్చిన తర్వాత సార్ 4 సార్లు వచ్చింది ఇక్కడికి. అంటే స్కూల్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, వర్క్ ఎలా జరుగుతుంది, కంప్లీట్ అవుతుందా లేదా, అంటే అంత దగ్గరుండి చూసుకోవడం అనేది చాలా మంది బహుశా చేయకపోవచ్చు. మరి అలాంటి గొప్ప డిసిప్లిన్, ఒక గ్రేట్ కమిట్మెంట్ ఉన్న లీడరు మన బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీకి ఉండడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. సో వీఆర్ వెరీ రెస్పెక్టింగ్ ఫర్ యూ అండ్ యువర్ హార్డ్ వర్క్. మీకు ఇలానే దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలి. అలానే బాలరాజ్ సార్ గారిని కూడా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన యొక్క రాజకీయంగా ఎదిగిన విధానం చాలా ఇన్స్పైరబుల్. మరి మీరు కూడా మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా చాలా సంవత్సరాలు ఈ బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీకి సేవ చేయాలి. అలాంటి ఒక అద్భుతమైన ఆరోగ్యం మీకు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీరు ఈ బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందులో నేను కొన్ని చెప్తాను, మా పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి. ఇట్లా ఉన్నాయి మన బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీకి. దాంట్లో ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కావచ్చు, ఎందుకంటే తెలంగాణలోనే నెంబర్ 1 హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కాన్స్టిట్యుయెన్సీ మన బాన్సోడ అని చెప్పుకోవడానికి మనందరికీ గర్వకారణం. అలానే హాస్పిటల్స్ ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం చాలా అద్భుతమైన హాస్పిటల్ అది. మరి అలాంటి గొప్ప హాస్పిటల్ ని కట్టి మనకు ఇండియా లెవెల్లోనే బెస్ట్ క్లీనెస్ట్ బెస్ట్ హాస్పిటల్ అవార్డు కూడా రీసెంట్ గా తీసుకున్నాం. అలా తీసుకోవడంలో సార్ యొక్క కృషి కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకుల యొక్క కృషి కానీ చాలా ఉంది. మరి ఈ సందర్భంగా సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అట్లానే బిఎస్సి నర్సింగ్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చాలా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా కట్టేస్తారు. లిస్ట్ చెప్పాలంటే చాలా ఉన్నాయి మనకు. అలాంటి లిఫ్ట్, ఎందుకంటే మన బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీ అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి మరి దానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కట్టడంలో చాలా సార్ యొక్క చాలా పాత్ర ఉంది, చాలా కృషి ఉంది. అలానే ఎడ్యుకేషన్ స్కూల్స్ కానీ, బిల్డింగ్స్ రిక్వైర్మెంట్స్ కానీ, ఇవన్నీ ఏమున్నా ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి వాటిని కంప్లీట్ చేపించారు. మరి ఈ సందర్భంగా మీకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కానీ, స్టేడియం కానీ, మనందరికి ఆడుకోవడానికి స్టేడియం కానీ, అట్లానే ట్యాంక్ బాండ్ కట్టారు. సాయంత్రం ప్రజలందరూ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తీసుకోవడానికి కావాల్సిన ట్యాంక్ బాండ్ కానీ, మున్సిపల్ పార్క్ కానీ, గర్ల్స్ కాలేజెస్, గర్ల్స్ హాస్టల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆల్సో. అండ్ తెలంగాణ తిరుపతిని ఎంతో డెవలప్ చేశారు. అలానే అన్ని మందిర్లను అన్ని కూడా చేశారు. మరి ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున మీ ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేసిన మీకు మా పాఠశాల తరఫున మరొకసారి మేము పర్సనల్ గా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకేందంటే మన బాన్సోడ మీరు ఎందుకంటే మీరు ఇంకా చాలా రోజులు సేవ చేయాలి. మరి మన బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీ మేజర్ గా అగ్రికల్చర్ కి సంబంధించింది కాబట్టి మీకు చెప్పేంత స్థాయి కాదు, కానీ జస్ట్ ఒక సజెషన్. ఎందుకంటే మేము కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకు ఇరిగేషన్ కి సంబంధించిన ఇంకేమైనా అవకాశాలు ఉంటే బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీకి డెఫినెట్ గా మీరు చేస్తారని ఆలోచిస్తున్నాం. అలానే ఇండస్ట్రీస్ పరంగా మన బాన్సోడ కాన్స్టిట్యుయెన్సీ చాలా వెనుకబడి ఉంది. దానివల్ల కొంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ రకంగా కూడా మీరు కొంత ఫోకస్ చేస్తారని మీకు ఒక చిన్న అడ్వైజ్ లాంటిది ఇస్తూ, ఏమనుకోకుండా ఒక చిన్న అడ్వైజ్ లాంటిది ఇస్తూ, మరి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేసిన మీకు ఆ భగవంతుడు డెఫినెట్ గా మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలు మాట్లాడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్. తెలుగు సాంగ్, ఒక ఇంగ్లీష్ స్పీచ్, ఒక తెలుగు స్పీచ్. సో మేము భవిష్యత్తులో ఒక గొప్ప యాన్యువల్ డే కూడా జరుపుతాం ఈ సంవత్సరం, మీకు హామీ ఇస్తున్నాం. ఆ యాన్యువల్ డే కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 12 దాకా జరుపుతాం. అది కూడా మేము హామీ ఇస్తున్నాం. దానికి సార్ గారిని ప్రత్యేకంగా మేము మన శ్రీనివాసరెడ్డి సార్ గారికి, బాలా సార్ గారికి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని కూడా ఇప్పుడే తెలియపరుస్తున్నాం. ఇది ఫిబ్రవరి ఆర్ మార్చిలో చేస్తాం సార్, మేము పిలుస్తాం మీకు. అయితే నా యొక్క ఒక కోరిక ఏంటంటే, ఎటు చూసినా చక్కటి అందమైనటువంటి భవన సముదాయం, ఎటు చూసినా చూడచక్కని పిల్లలు, ఎటు చూసినా విద్వత్తును ప్రసరింపజేస్తున్నటువంటి విద్వన్మనులు, మరి ఈ పాఠశాలకు సంబంధించి చేసుకున్నటువంటి హృదయాలు, ఇన్ని ఉన్నటువంటి ఈ పాఠశాలలో మనము చేయబోయేటటువంటి ఏదైతే యాన్యువల్ డే ఉందో లేదా ఫేర్వెల్ ఫంక్షన్ ఉందో అది రక్తి కట్టించాలంటే ఒక్కటి లేదు సార్ మా దగ్గర. అది మా డయస్ సార్. స్టేజ్ కావాలి మాకు, కంపల్సరీ మాకు కావాల్సింది. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి సార్, అదొక్కటి మాకు ఇంతకుముందు పక్కన ఉండే, కానీ అది స్టేజ్ మొత్తము ఈ బిల్డింగ్ కవర్ అయిపోతుంది సార్. కాబట్టి మీరు పెద్ద హృదయంతో మాకు ఒక స్టేజ్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా సార్. తర్వాత మన పాఠశాలలో ఇంకొక కోకరికులర్ చాలా బాగా జరుగుతుంది. అది ఏంటిదంటే, మీరు రోజు భోజనం చేస్తారు కదా, ఎలా ఉంటుంది? ఇది నేను చెప్పాను సార్, మా దగ్గర క్వాలిటీ చెక్ ఉంది. రోజు 2 పిల్లలు 2 టీచర్స్ రాస్తారు. తర్వాత ఎప్పుడైనా బాగా లేకుంటే కూడా అవి రాళ్ళు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి కూడా రాస్తారు. అది ఎవరైనా చెక్ చేయొచ్చు, ఎప్పుడైనా చెక్ చేయొచ్చు, 24 hours. తర్వాత మేము చెప్పగలం, జిల్లాలోనే మా అంత చక్కటి వంట ఎక్కడ కూడా లేదు. అయితే
ఇంత చక్కటి వర్షం పడినా పిడుగులు పడినా ఇంకేదైనా జరిగినా మేము సమయానికి భోజనాన్ని అందిస్తున్నాం. అయితే మాకున్న చాలా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఒక కిచెన్ లేదు. మేము బయటనే వంట చేస్తాం సార్. అక్కడ మా గది ముంగట అక్కడ వంట చేస్తాం. అక్కడ ఇక వాళ్ళ కోసం అని చెప్పేసి అమ్మాదర్శ పాఠశాలలో 2 ఫ్యాన్లు పెట్టించినమాట. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రొద్దున 8:30కి వస్తారంట. తర్వాత రాగి జావ కూడా తూచా తప్పకుండా మీరు మంగళవారం వస్తే పొద్దున రాగి జావ ఉంటుంది. మేము దానికి మంచి ప్లాన్ చేసినాం. అంటే ఏది చేసినా ప్లాన్డ్గా చేస్తాం. మంచి బృందం ఉంది సార్ మా దగ్గర. అంటే దీనిని ఎవ్వరు కాదన్నారు. దాంట్లో ఏదైనా చిన్న పొరపాటు ఉంటే ఇవి ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్తారు, అని ఇది తప్పని అనరు. ఆ విధంగా ఇక్కడ ఒక మంచి ఒక టీం వర్క్తో ఇక్కడ అన్ని మనం చేస్తున్నాం. కాబట్టి ఒక కిచెన్ షెడ్ కూడా లేదా కిచెన్కు సంబంధించింది కూడా మాకు అందుబాటులోకి తేవాల్సిందిగా మీకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఇక భవిష్యత్తులో ఇంత చక్కటి బృందం మా సార్ అయితే చెప్తూనే ఉన్నాడు, మీరు ఎప్పుడైనా వచ్చి విద్యకు సంబంధించింది ఏది చూడాలన్నా ఫస్ట్ మా పాఠశాలకి రండి. మా పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు సార్. మేము జస్ట్ ఒక 5 ఏళ్ళు అయింది ఇంగ్లీష్ మీడియం పెట్టి, కానీ 5 ఏళ్లలో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్కి వచ్చింది. ఈ ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్లో దాదాపు 91 మంది ఉన్నారు సార్. నెక్స్ట్ బ్యాచ్ 10th క్లాస్లో 145 మంది ఉంటారు సార్. ఆ తర్వాత 10th క్లాస్లో 200 మంది ఉంటారు సార్. అది చెప్తాను మీకు ఇప్పుడు. అంటే మేము ప్రతి సంవత్సరం స్ట్రెంత్ పెంచుతూనే ఉంటాం. తర్వాత బహుశా ఇంకొక 2-3 ఏళ్ళు మాకు తరగతి గదిలో ఇబ్బంది ఉండదు. ఈ తర్వాత తరగతి గదిలో ఇబ్బంది అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సార్. అంటే దాదాపు ఇంకొక 5 ఏళ్ళు మేము ఉంటాం. తర్వాత మా బృందం కూడా దాదాపు 5 ఏళ్ళు ఉంటుంది సార్. మేము ఒక హామీ ఏమిస్తున్నామంటే ప్రతి సంవత్సరం నెట్ ఒక 150 స్ట్రెంత్ పెంచుతాం సార్. మేము మీకు అది హామీ ఇస్తూ తర్వాత ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ కూడా 100% రిజల్ట్స్ కూడా మేము తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. తర్వాత జిల్లా విద్యాశాఖ మాకు ఏది ఆదేశిస్తే దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం సార్. తర్వాత మీరు నిజంగా చాలా పెద్ద హృదయంతో దాదాపు 80 లక్షలు మా పాఠశాల మీద మీరు ఖర్చు పెట్టారు. దీనిని ప్రతి ఒక్క నయా పైసతో సహా మేము మీకు తిరిగి చెల్లిస్తాం సార్. మీరు ఎక్కడికి పోయినా మన పాఠశాల గురించి గొప్పగా చెప్పుకునే అవకాశాన్ని మేము తప్పకుండా కలిగిస్తాం సార్. తర్వాత ఈ ప్రతి ఒక్క ఇటుకలో ప్రతి ఒక్కరి చెమట, రక్తం, ప్రయత్నం ఇవన్నీ ఉన్నాయి. దాని వెనుక మీరున్నారు. మీ ముంగట అక్బర్ భాయ్ ఉన్నాడు, మా గంగన్న ఉన్నాడు, తర్వాత మొత్తం టీం ఉంది సార్. ఎప్పుడంటే అప్పుడు 24 గంటలు పనిచేసారు సార్. అంటే పనులు చేసే వాళ్ళకు పొరపాట్లు ఉంటాయి సార్, చేయడానికి ఏ పొరపాటు ఉండదు సార్. ఉంటే ఉండొచ్చేమో, కానీ మేమైతే హృదయంతో ఈ టీంనంతా కూడా పాఠశాల తరఫున మేము అభినందిస్తున్నాం సార్. మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ను అరేంజ్ చేయడంలో కానీ మీరు చూడండి, దాదాపు 4 గంటల నుంచి కూర్చున్నారు. మా పిల్లలు ఎవరు లేవట్లేదు. అంటే డిసిప్లిన్కి తార్కాణం సార్. అంటే పిడుగుపడ్డా లేవము అనేది వాళ్ళ సిద్ధాంతం. అంటే పెద్దల ముందు మన పాఠశాల యొక్క పరువు తీయొద్దు అనేది వాళ్ళకి మైండ్లో బాగా నాటింది. అంటే చిన్న చిన్న పనులను కూడా చాలా హృదయంతో చేసేటటువంటి ఒక విలువల్ని కూడా మేము అందిస్తున్నాం సార్. మరి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా పాఠశాలకు అవసరమైనటువంటి కిచెన్ షెడ్ని, తర్వాత ముఖ్యంగా డయాస్ని, స్టేజ్ని మీరు మాకు ఆమోదించవలసిందిగా, ఇంకా ఇతరత్ర ఏమైనా ముందు అవసరాలు ఉంటే మీ దగ్గరికి మేము తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ మొత్తము వ్యవస్థను రథసారథిగా ఉంటూ జిల్లా స్థాయిలో మా రాజు సార్ గారు, మండల స్థాయిలో మా నాగేష్ అన్న గారు చాలా చక్కగా నడుపుతున్నారు. తర్వాత మా బాలా సార్ కానీ, లేక మా వైసాగ్ కాలెక్ కానీ, మా సోదరి మా అమ్మ సవితమ్మ గారి మా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి ధన్యవాద సుమాలు అర్పిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.